హాయ్ అండి. వెల్కమ్ టు సప్పు ద టర్టిల్. ఈరోజు మన వీడియోలో టర్టిల్ బేసిక్ థింగ్స్ గురించి మాత్రమే. అయితే ఇంపార్టెంట్ వీడియోనే, ఎందుకంటే వీటికి మెయిన్ ఏంది, ఫుడ్ పెట్టడం, అది తిన్న తర్వాత అరిగిందో లేదో చూడడం, ఆ తర్వాత కాసేపు అటు ఇటు తిరుగుతున్నాడా లేదా, అంటే హెల్తీగా ఉన్నాడా లేదా అని, హాయిగా నిద్రపోతున్నాడా లేదా, ఇంతవరకు చూసుకుంటే చాలు. అంతే కదా. తిన్నాడు, తిన్న తర్వాత అరిగింది, కాసేపు అటు ఇటు తిరుగుతాడు, హాయిగా పడుకుంటాడు. ఆ మధ్యలో కాసేపు అంటే రోజుకి ఒక 1 or 2 hours మనతో హాయిగా ఆడుకుంటే బస్, ఇంకేం అక్కర్లా. సో ఎవరైనా ఐ మీన్ ఏమైనా తింటుంటే తర్వాత చూడండి వీడియో, ఎందుకంటే తిన్న తర్వాత అరిగిన దాని గురించే మెయిన్ చెప్దాం అనుకున్నది. సో ఇప్పుడు చూడండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా భోంచేస్తున్నా ఏమన్నా తింటుంటే తర్వాత చూడండి వీడియో. ఫస్ట్ ఇప్పుడైతే చూస్తున్నారా, వాడు ఫ్రూట్స్ తిండు, అది నాకు తెలుసు. బట్ అయినా నేను మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవును. మేము ఏం తింటుంటే అది వాడికి వేయాల్సిందే. అది వాటర్ మిలాన్ అయినా సరే, ఎలాంటి ఫ్రూట్ అయినా సరే, ఆరెంజ్ అయినా, ఇంకా నిమ్మకాయ పిండుకుంటాం కదా, అప్పుడు ఆ టేస్ట్ కూడా, అంటే వాడికి అన్ని టేస్ట్లు తెలియాలి అని చెప్పి కొంచెం నిమ్మరసమైన వాటర్లో వేస్తానమాట. సో అంటే అలవాటు అయిపోయింది అలా. ఏం చేసినా వాడికి కొంచెం వేయాల్సిందే అనమాట. వాడికి నచ్చితే తింటాడు, నచ్చకపోతే లేదు. ఫస్ట్ స్టిక్స్ వేశాను, తినలేదు. తర్వాత ఫ్రూట్ తింటే అది వేసాము, అది తినలేదు. సరే వాడు తెచ్చుకున్న చికెన్ ఉంది కదా అన్నట్టు చికెన్ వేశాను, అది మాత్రం హాయిగా తింటున్నాడు. బట్ ఈలోపే ఇంత వాటర్ వేశాను కదా, ఆ వాటర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాటర్ మనం పట్టినప్పుడు ఎంత నీట్గా ఉంటుందో, వాడు ఒక 1 hour వాటర్లో ఉన్న తర్వాత ఆ వాటర్ ఎలా చేంజ్ అయిపోతుందో చూడండి. ఆల్రెడీ మన వీడియోస్లో ఫుడ్వి చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఫుడ్ గురించి ఎక్కువ డిస్కస్ చేయను. మెయిన్ తిన్నది అరిగిన తర్వాత. వీడు ఫుడ్ వేసినప్పుడు తినకుండా కామ్గా చూస్తున్నాడు అంటే వాడికి వాడి పని చేయాల్సింది ఉంది. సో బలవంత పెట్టొద్దు అని. కాసేపు వేసి వదిలేసామంటే వాడు ముందు ఐ మీన్ పాటీ చేసుకోవాలనుకుంటే చేస్తాడు. ఆ వాటర్ అన్నీ గబు గబు చేసింది అందుకే. అంటే నేను వాడిని వదిలేసి కూడా 1 hour అయింది వాటర్లో వదిలేసి. ముందు స్టిక్స్ వేశాను తింటాడేమో అని చెప్పి. ఇంక 1 hour తర్వాత చూస్తే ఆ స్టిక్స్ అలాగే ఉన్నాయి, నీళ్ళు మొత్తం ఖరాబ్ చేసేసాడు. ఆ తర్వాత ఫ్రూట్ తింటే అది వేశాను, అది కూడా తినకపోయేసరికి చికెన్ వేశాను. ఈ వాటర్ చూస్తున్నారా అసలు ఎలా తయారయ్యి ఉన్నాయో. నార్మల్గా వీడు పాటీ చేసినప్పుడు వాడు ఏం తింటాడో సేమ్ అలాగే, అంటే స్టిక్స్ తింటాడు కదా, ఆ స్టిక్ షేప్లోనే ఉంటుంది. అది అందరికీ తెలిసిందే కదా. అంటే వాడు హెల్తీగా ఉన్నాడు అని తెలియడానికి మనకు అర్థమయ్యేది అదేనమాట. వాటర్లో కాసేపు వదిలేసాము అంటే వాడు అలా ఏం తింటాడో అదే బయటకు వస్తుంది. మళ్ళీ దాన్ని కూడా తినడానికి ట్రై చేస్తాడు. ఇది అందరికీ తెలిసిందే. టర్టిల్ని ఎవరైనా పెంచుకుంటున్నారంటే. ఇంకోటి ఏంటంటే మెయిన్ స్టిక్స్ మరీ తక్కువ వేయొద్దు. ఎందుకంటే స్టిక్స్ మన తడి చేతులతో వేసినప్పుడు అది కొంచెం పాడైపోతుంది. వీడికి చాలా హైజీనిక్గా ఉండాలి ఫుడ్. అంటే క్వాలిటీ కొంచెం తగ్గినా తినడనమాట. ఇప్పుడు మనం 4 స్టిక్స్ వేసాం, దాంట్లో 2 కొంచెం పాడైపోయి ఉండొచ్చు. ఈవెన్ మనం తడి చేతులతో వేయకపోయినా పాడైపోయి ఉండొచ్చు. సో అవి తిండు. కొంచెం ఎక్కువ వేయండి. ఇప్పుడు ఇది చూడండి, లేయర్ లాగా అనిపిస్తుంది కదా, ఇది కూడా వాడి పార్టీ చేసినప్పుడుదే. అంటే నేను అక్కడే చికెన్ వేస్తూ ఉన్నాను కదా, అబ్జర్వ్ చేశాను, లేకపోతే నాకు తెలిసేది కాదు. అసలు ఏంది ఇన్ని వెరైటీగా ఉంటాయా అనిపించింది. నాకేం చిరాకు అనిపించదు, మీకు చూడ్డానికి చిరాకు అనిపిస్తే సారీ. బట్ ఎందుకంటే మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మన పిల్లల డైపర్స్ మనమే కదా తీస్తాము, మనమే కదా క్లీన్ చేసుకోవాలి. దానికి మనం చిరాకు పడం కదా. సో అలా అనమాట. మీకోసమే మళ్ళీ గార్డెనింగ్ చూపిస్తున్నా. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తీసిన వీడియోనే. అసలు ఎన్ని చెట్లు ఉన్నాయో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. కరివేపాకు చెట్లు, నిమ్మకాయ చెట్టు, దానిమ్మకాయ, ఇవి దానిమ్మకాయ కాదు ఏమంటారు, పోమోగ్రానైట్ అది ఉంది. కరివేపాకు అయితే దాదాపు 10-15 మొక్కలు ఉన్నాయి, చిన్న చిన్నవి భలే ఉన్నాయి. జామకాయ చెట్లు ఉన్నాయి. ఓకే, అందుకని అంటే ఈ టాపిక్ గురించి మాట్లాడతా, పాటీ గురించి, మీరు కొంచెం ఏమన్నా అనుకుంటారేమో అన్నట్టు ఇది చూపిస్తున్నాను. మెయిన్ ఏంటంటే వాడికి తిన్నది అరిగితేనే వాడు హెల్తీగా ఉన్నట్టు. నేను చాలాసార్లు చెప్తున్నాను, మా వాడికి వచ్చిన ఇష్యూ అదే కాబట్టి నేను దీని గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తానని. ఎందుకంటే వాడికి బ్యాక్ సైడ్ తగిలింది కదా, 4 రోజులు వాష్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బంది పడ్డాడు. 4 రోజులు ఏంది, దాదాపు 1 week అనుకుంటా పాపం.
మేము అబ్జర్వ్ చేసింది 4 రోజులు, అంతకుముందు ఎన్ని రోజులు అనేది మాకు తెలియదు కదా. సో 1 వీక్ ఇబ్బంది పడ్డాడు కాబట్టే నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. వాడు అసలు ఎలా వాష్రూమ్కి వెళ్తున్నాడు అంటే స్టిక్స్ లాగే వస్తుందా, లేకపోతే ఇంకోటి వచ్చేసరికి ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్లా వచ్చింది. అంటే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని అదో భయం అనమాట. అందుకని 1కి 2 సార్లు చూడండి. ఫుడ్ పెట్టగానే అయిపోదు కదా మన రెస్పాన్సిబిలిటీ. ఫుడ్ తిన్న తర్వాత కూడా వాడు వాష్రూమ్కి వెళ్తున్నాడా లేదా, డైలీ వెళ్తే ఎలా వెళ్తున్నాడు, నీళ్ళన్నీ పాడైపోతున్నాయా, లేకపోతే జస్ట్ వాడు తిన్నట్టు వస్తే హెల్తీగా ఉన్నట్టు, ఇబ్బంది ఏం లేనట్టు. అలా వాటర్లో మొత్తం కలిసిపోతుంది అంటే కొంచెం వేడి ఎక్కువైంది అంటే, నేను నాన్ వెజ్ ఎక్కువ పెడతాను కదా, సో వేడి ఎక్కువైందని చెప్పి 2 డేస్ ఆపేస్తాం అనమాట. అర్థమైపోతుంది. అప్పుడు ఒట్టి జ్యూస్ తాపిచ్చైనా వదిలేస్తాము. సో విసుక్కోకుండా 1కి 2 సార్లు చూసుకోండి. మెయిన్ హెల్తీగా తినాలి. అది తిన్నది అరిగిందో లేదో చూసుకోవాలి. అప్పుడే తను మనతో కాసేపు టైం స్పెండ్ చేయగలడు, హెల్తీగా గ్రో అవుతాడు కాబట్టి. ఇంకా హాయిగా పడుకుంటాడు. పడుకున్నప్పుడు వాడి సైజు చేంజ్ అయిపోయిద్ది. వాడు పెరిగేది అప్పుడే. ఎంత హాయిగా నిద్రపోతాడో అంత బాగా పెరుగుతాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.